హలో ఫ్రెండ్స్, చూసారా వినాయకుడిని? తమలపాకులు, వక్కలు, సున్నము ఈ మూడిటితో కలిపి మనదొక చిన్న క్రియేటివిటీ బుజ్జ వినాయకుడిని తయారు చేసినాను. తమలపాకులు వచ్చి అమ్మాయి, వక్కలు వచ్చి అబ్బాయి, సున్నం వచ్చిందను ప్రేమ. స్వచ్ఛమైంది, తెలుపు రంగులో ఉంటుంది ప్రేమ అనేది. కాబట్టి ఆకులు, వక్కలు, సున్నము ఈ మూడు కలిపితే ప్రేమ అనే ఎరుపు రంగు వచ్చింది. కుంకుమ. ఆకు, వక్క, సున్నము కలిపితే తాంబూలం వేసుకుంటే మనకు నోరు ఎర్రగా పండుతుంది కదా ఫ్రెండ్స్. అదేవిధంగా ఆకు, వక్క, సున్నము కలిసి తాంబూలం పండినట్లుగా ఇక్కడ ఈ చిన్న వినాయకుడు మా ఇంట్లోకి వచ్చినాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు కదా. చాలా ఈజీ ఫ్రెండ్స్. జస్ట్ 8 తమలపాకులు తీసుకోండి, కొన్ని వక్కలు తీసుకోండి, కొంచెం కుంకుమ, కొంచెం సున్నము, అంతే. చాలా ఈజీ మెథడ్లో ఒక్కొక్క ఆకు 1, 2, 3, 4 ఇట్లా మర్చుకోండి. ఆ తర్వాత ఇట్లా పెట్టుకోండి. ఆకులు ఇమేజ్ కాపీ చేసుకోండి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. మన అందరిలోనూ ఆర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని ట్రై చేస్తే మన ఆర్ట్ బయట వస్తుంది. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఈ వినాయక చవితి సీజన్లో మీ ఇంట్లో కూడా ఒక వినాయకుడిని తెచ్చుకోండి. తమలపాకులతో చాలా సూపర్గా ఉంటుంది. మనం ట్రై చేయడంలో తప్పులేదు కదా ఫ్రెండ్స్. తమలపాకులు ఎట్లా మనం యూజ్ చేసుకోవచ్చు, ఇంకా వక్కలు ఎట్లా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మన టాలెంట్ అనేది, మన క్రియేటివిటీ బయట వస్తుంది. అంతే ఫ్రెండ్స్. బాయ్. వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ బొజ్జ వినాయకుడు మనందరినీ చల్లగా కాపాడాలని మనసారా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.